Hi, welcome to the Firebrand TV and also Indian Firebrand TV. ఆంధ్ర రాజకీయంలో పరిపాలన సరిగ్గా ఈ కూటమి చేయలేకపోతే రాజకీయ భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ భూకంపం అంటే ఏంటి? పర్మనెంట్ దే లూజ్ దర్ ఇమేజ్. దానికి తోటి ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆయన యొక్క మర్డరే అంటున్నారు. యాక్చువల్గాను చాలామంది అంటున్నారు కాబట్టి నేను అన్నాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడుకుంటున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వాడుకుంటున్నాను. అక్కడ జడ్జి ఎలాగైతే ఎట్లా డబ్బులు దొరికినాయో దాని గురించి కూడా మాట్లాడతాను నేను. ఐ కెన్ టాక్ వాల్యూమ్స్. జడ్జి అయితే ఏంటి, న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయేట్టుగా అక్కడ జరిగింది. ఆ తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు మటుకు రాజకీయ సునామీ, రాజకీయ భూకంపం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఆంధ్ర కనపడుతున్నాయి. ఏదో ఫేక్ ప్రామిస్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు 4 Ps అని అదని డబ్బు ఉన్నవాడు డబ్బు లేనట్టుగా అది నువ్వు చెప్పేది ఏంటి? యూ డూ వాట్ ఎవర్ యూ క్యాన్ డూ ఇట్. అది చేయకుండా +2 వాలంటీర్స్కి 15,000 ఇవ్వండి, 10,000 తర్వాత ఆడకూతురుకి ఏది ఇస్తారో అది ఇవ్వండి. ఒక క్యాండిడేట్ కెమెరాతో అడుగుతుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ బెటరా, అందు ముందు గవర్నమెంట్ బెటరా, డబ్బులు ఇవ్వడం ఉంటే ఆ గవర్నమెంటే బెటర్ అని చెప్తుంది ఒక అమ్మాయి. అది ఎవరో పెట్టారు. కనీసం డబ్బులే వచ్చేయండి మాకు చేతికని. ఇప్పుడు ఏది రావట్లేదని. సో ఇవి ఉన్నదనే చెప్తాను, నిజమే చెప్తాను. ఆడు ఎవడో ఫోన్ చేసి అలా ఎందుకు చెప్పారు చెప్తారు. డోంట్ కాల్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయాలనుకుంటే సైబర్కి కాల్ చేయండి, కోర్టుకి కాల్ చేయండి. అంతేగాని ప్రజలకి నువ్వు ఒక్కడు కౌనికిస్కగాడు ఎవడో ఫోన్ చేసేవాడు ఎవడన్నా. మిగతా వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు ప్రజల కోసం మనం బతకాలి. నేను ప్రజల కోసం బతుకుతాను. ప్రజలు ఏవైతే న్యాయం చేస్తాడో, ఏ పార్టీ న్యాయం చేస్తుందో దానికే మనం ఓటు వేయాలి. అంతేగాని గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు డెఫినెట్గా ఇంకో 4 years ఉంటారు. ఇలా ఉంటే పడిపోతుంది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి జగన్ కానీ సీట్లు లేవు. అక్కడ అదొక్క చోట బ్యాడ్ అయిపోయింది. ఇక్కడ ప్రజల్లో రెవల్యూషన్ వస్తే సివిల్ వార్ వస్తుంది. ఏమీ చేయకుండా ఏం నాటకాలు ఆడతారంటారు. వాడితే నిర్మలా సీతారామన్ ఇక్కడ అది ఇచ్చాను ఇది ఇచ్చానంటది. అది ఓన్లీ ఐ వాష్, బాడీ ఇవ్వనివ్వడం. అది అందరికీ తెలుసు. నాలాంటి వాళ్ళు ఎందుకు చెప్తారంటే మీకు వీళ్ళ ప్రామిస్ చేసిన ఇవన్నీ కూడా నిలబడమని చెప్పడం కోసం చెప్పాను. రాజకీయంగా మటుకు పరిపాలన బాగోకపోతే డెఫినెట్గా రాజకీయ దుమారం లేగి అది భూకంపంగా మారే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అదేవిధంగా కూటమిలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్లే, లోకేష్ పవర్ఫుల్, పవర్ఫుల్ ఏముంది, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు పవర్ఫుల్లే. ఆయన కొత్త మాటలు కనిపెట్టి ఒక డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడికి హెల్ప్ చేయాలి. నువ్వు చెప్పేది ఏంటిది? డబ్బులు ఉన్నవాడు డబ్బు లేనివాడికి ఇవ్వడం ఎప్పటి నుంచి అనాదిగా వస్తుంది. అది యూ డోంట్ నీడ్ టు టెల్ us 4 Ps 5 Ps అని చెప్పేసి ఎవడు చెప్పాడో, నీకు ఏ ఆఫీసర్ చెప్పాడో. ఆల్రెడీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, CSR అని. పెద్ద సంస్థలు 10% వాళ్ళకి వచ్చిన ఇన్కమ్లో, పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ NGOని పెట్టాలి. ఆ NGOల ద్వారా ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులే తినేస్తుంటారు ఎవడైతే పెట్టాడో. అలాగే చాలా ఉన్నాయి. ఎవరో రామలింగరాజుకి, మన ఎవరెప్పుడు GMR వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ ఎయిర్పోర్ట్లు కడతారు, వాళ్ళందరికీ ఉన్నాయి. GMR మల్లికార్జున వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంటుంది. అది కరెక్ట్గా జరుగుతుందో లేదో కూడా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో తప్పుగానే ఉంటాయి. సో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో 75% పేరుకే తినేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెడతారు. పెద్ద డబ్బు ఉన్నవాడు పెళ్ళం ఎందుకు పెడద్దంటే ఏదో విధంగా ఒక వ్యాపకం, మంచి బట్టలు వేస్తారు కావచ్చు, సంఘంలో ఇవి చేస్తున్నాం, గర్ల్ చైల్డ్ అని, ఆ చైల్డ్ అని, ఫర్గాటన్ పీపుల్ అని, ఫర్బిటన్ అని ఇవి పెడతా ఉంటారు అనమాట. ఇంకా పెద్ద మంచి పేర్లు పెడతారు. అవి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళి టైంకి కొంత టైం పడుతుంది. అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పుష్ చేసి అక్కడి నుంచి ఫండ్స్ పట్టుకొస్తూ ఉంటారు. పాపం పెరిగిపోతే థాయిలాండ్లాగా నిజమైన భూకంపం వస్తుంది. పాపం పెరిగిపోతే థాయిలాండ్లో వచ్చిన నిజంగా వస్తుంది. నాకు అనిపించింది, బాబాయ్ నేను ఇన్ని అంతస్తుల మేడలు ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఈ టవర్స్లోనూ ఇండిపెండెంట్కి పోదామని. పోతే భూమిలోకి పోతాం తప్పితే ఇది వచ్చి బిల్డింగ్ మీద బిల్డింగ్ పడిపోయి నలిగిపోతాం ఇక్కడ కానీ భూకంపం వస్తేనే. ఆ విధమైన రాజకీయ భూకంపం ఎందుకు వస్తుందంటే అరాచకం పెరిగిపోతుంది. అరాచకం పెరిగిపోతుంటే ఇదే వస్తుంది. అదేదో సినిమాలో బాలచంద్ర సినిమాలోనూ ఒక నాన్ బ్రాహ్మణ్ కూతురు సరిత, బ్రాహ్మణ అబ్బాయి కమల్ హాసన్. వాడిని ఈ నాన్ బ్రాహ్మణ్ కూతురు మదర్ చేపిస్తూ ఉంటుంది. ఏ సైక్లోనో దాన్ని ఏమంటారు, కలరా వచ్చి చచ్చిపోరా అంట. ఒక కన్న తల్లి ఆఫ్ సమ్ అదర్ డాటరు ఇంకొక చిన్న కుర్రోడుకుని ఆ విధమైన ఎలా శాపించిందో అనుకునేవాడు ఆ రోజుల్లో. నాకు చాలా ఫీల్ అయ్యాడు యాక్చువల్గా బాలచంద్ర గారి డైరెక్షన్లో. పక్క ఇండ్లలోనే ఉంటుంది, ఒకళ్ళు ప్రేమలో పడ్డారని
తట్టుకోలేక వీళ్ళు నాన్ బ్రాహ్మణులు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి తమిళ బ్రాహ్మణ్స్. గొప్ప సినిమా అది మరో చరిత్ర. నేను సినిమా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే నేను సినిమాయే నాకు శ్వాస, అది శ్వాసలు. జీవితాన్ని సినిమాలుగా తీసిన మంచి డైరెక్టర్లు అంటే ఇష్టం. అదేవిధంగా మంచి డైరెక్టర్లు సినిమాలు తీసిన సినిమాలని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లో చాలా చైతన్యం వచ్చిందని తెలిస్తే నేను బాగా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. సినిమా ఈజ్ మై లైఫ్, సినిమా ఈజ్ మై ఆక్సిజన్, ఐ బ్రీత్ మూవీస్. సో అందులో జరిగిన మంచి మంచి డైరెక్టర్లు చెప్పినాయి లైక్ అకిరా కురోసావా, రోషోబన్, అవన్నీ ఎందుకు చెప్తానంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పేసి నేను సినిమా వాడినిగా ఒక పొలిటికల్ అనలిస్ట్గా కూడా ఎందుకు చెప్తాను, నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడగలను. అదేవిధంగా ఒక అడ్వెంచరస్ గురించి మాట్లాడగలను, ఒక విపరీతమైన వైపరీత్యాల గురించి కూడా మాట్లాడగలను, నిరూపింపబడిన నిజాలు మోడర్న్ మిస్టరీస్ గురించి కూడా మాట్లాడగలను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ సునామీ, రాజకీయ భూకంపం రానికదమే మీరు పరిపాలన మళ్ళీ బాగా చేస్తాం అనిపించుకోవాలి. ఊరికనే సభల్లో మాట్లాడడం, ప్రెస్ మీట్లో మాట్లాడడం, దిస్ వీఆర్ ఆల్ సిక్, వీఆర్ ఆల్ ఫెడప్ అయిపోయాం. ప్రెస్ మీట్లో చెప్పడం, ప్రెస్ రిలీజ్ చేయడం, ఇది బాగా అలవాటు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. అండ్ ఆల్సో అతను వచ్చి ఇక్కడ మాట్లాడిన మాట రేపు మాట్లాడిన మాట ఎల్లుండి మాట్లాడు, అవి కూడా చాలా అదే అజ్ఞాన అతను పెట్టి సినిమా తీశారు అంటే అజ్ఞాతవాస. దానికి ఎవడో నాకు కింద పెట్టారు, అజ్ఞాతవాస కాదని వాట్సాప్లో పెట్టాడు అజ్ఞానవాస అని. ఆ విధంగా ఇక్కడ మాట్లాడింది అక్కడ మాట్లాడి ఇక్కడ ఒకసారి సనాతన అంటాడు, ఒకసారి ఇది అంటాడు, ఒకసారి అది అంటాడు, క్రిస్టియన్ అంటాడు, ఒకసారి మా ఫాదర్ పొద్దున్న లేకన్నా రామనామం అంటాడు, ఒకసారి వచ్చి మా ఫాదర్ హారతుల్లో సిగరెట్ వెలిగించుకుంటూ అంటాడు, పొంతనాలు లేవు, ఒకసారి సైన్స్ అంటాడట. ఎన్నో ఒకటి రాసి పంపాడు, అంతే. అది రాసి పంపితే సిగ్గుసేటుగా ఉంటుంది. ఒకసారి ఇంటర్మీడియట్ అంటాడు, ఒకసారి బైపీసీ అంటాడు, ఒకసారి ఎంపీసీ అంటాడు, ఒకసారి ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు అంటాడు. ఇది అతనికి ఎవరికి మన కూటమిలో ఒకడు. ఇంకొకటి వచ్చి సైలెంట్గా చేసుకుంటున్నాడు లోకేష్. ఓకే, అతను బాగా డెవలప్ చేశాడు మాటలు. అతను ఎప్రిషియేట్ చేయకుండా ఎందుకు ఉండలేకపోతానంటే లోపల ఉన్న కుతంత్రం గితంత్రం ఉంటే పోతాడు, అది వేరే విషయం. కానీ బట్ మాటల్లోనూ మాట్లాడే విధానంలోనూ వీళ్ళందరికంటే బాగా డెవలప్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే ఫేక్ ప్రామిస్ లాగా ఇస్తూ ఉంటాడు, అవి జరుగుతాయో లేదు. జరిగిన నాడు ప్రమాదం పడతాం, 100 వీడియోలు పెడతాను నేను. జరగట్లేదు, కూటమి కూలిపోతుందనే కదా మరి మొన్న చిన్న ఎలక్షన్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు, వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఎంపీటీసీఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళా విజృంభిస్తాడు. ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ళ క్రితం ఈ సోషల్ మీడియాలు ఇన్ని ఛానల్స్ లేనప్పుడు విజయ చిత్ర అనే సినిమా మ్యాగజైన్ వచ్చింది. ఆ విజయ చిత్ర మ్యాగజైన్లో శోభన్ బాబు గారు చాలా వరుసగా ఫ్లాప్లు అవుతున్న టైంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను మళ్ళా వస్తాను, విజృంభిస్తానని. నేను జగన్ గురించి చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది, నేను మళ్ళా నా సినిమాలు హిట్ అవుతే అప్పుడు నేను విజృంభిస్తానని. అన్న వాళ్ళందరికీ ఒక పాఠం నేర్పుతాను, నా వెనకాల తిరిగేటట్టు చేస్తానని అర్థంతో చేశాడు. అదేవిధంగా చేశాడు. మళ్ళీ 1-2 సినిమాలు ఆడినాయి, ఫుల్ కోడినాగు గీడినాగు ఆడింది ఆ టైంలో ఆడినాయి అనమాట. రెచ్చిపోయాడు, అన్ని మంచి సినిమాలే ఆయనకి అప్పుడు ఈ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. అంచేత దానికి ఇవ్వడానికి గల కారణం ఏంటి, మిగతా సినిమాలు బాగోకపోవడం వలన ఇతర సినిమాలే ఆడాయి అనమాట. ఆయన తర్వాత అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్, ఇటు రియల్ ఎస్టేట్ కానీ అక్కడి కానీ సంపాదించుకొని పోవడమే. ఆయన ఒక్కొక్క భూమి మీద ఈ రోజున 500 కోట్లు 1000 కోట్లు తక్కువ రాదు మెడ్రాస్లో. అది జస్ట్ ఫ్యూ లాక్స్ కొన్న ల్యాండ్. లైక్ ఇక్కడ నాగార్జునాళ్ళు కొన్నది, వీళ్ళందరూ ఎలా రీచ్ అయ్యారు, రియల్ ఎస్టేట్లోనే. ఎకరం 4 లక్షలు కొన్నది నాగార్జునకి, 160 ఎకరాలు ఉంటుంది, ఎకరం 20 కోట్లు అయిపోయింది. అది పెద్ద బ్రహ్మరథం, పెద్ద ఇన్వెన్షను ఏం కాదు. ఇతనికి అలాగే వచ్చింది, ఎలా మస్క్ అంతే. వాడు ఇన్వెన్షన్ డిస్కవరీ కైండ్ ఆఫ్ బిజినెస్, కొత్త బిజినెస్, ఎవరూ చేయని బిజినెస్, అందరికీ కావాల్సిన బిజినెస్, అటువంటి చేశాడు కాబట్టి అతను పైకి వచ్చాడు. ఎవరైనా ఇనిషియేషన్ తీసుకోవాలి. సో ఆ విధంగా శోభన్ బాబు చాలామందికి స్ఫూర్తి అయ్యాడు. ఎస్పెషల్లీ మురళీమోహన్ లాంటి క్యాస్టిస్ట్కి బాగా, అతను కొలగజ్జిగాడు మురళీమోహన్, అతనికి బాగా ఉపయోగపడ్డాడు. నోరుప్తే కొలగజ్జి మాట్లాడుతూ ఉంటాడు, నోరుప్తే వెంకటేశ్వర స్వామి వెంకన్న చౌదరి అంటాడు. ఏదో మాట్లాడుతూ ఆ వయసుకి వచ్చిన తర్వాత ఇలాగ అనిపించుకోకూడదు యాక్చువల్గా. ఈ స్పీక్స్ ఆల్ రాట్ మురళీమోహన్. మళ్ళీ మొన్న నేను 1 మంత్ బ్యాక్ బండబూతులు తిట్టారు, మరి ఏమన్నాడు ఇంకా అది నేను పట్టించుకోలేదు యాక్చువల్గా. వై ఐఎమ్ టెలింగ్ ఈజ్, ఈ పరిస్థితి రప్పించుకున్నారంటే కూటమి పరిపాలన సరిగ్గా లేక డెఫినెట్గా అతను వచ్చేస్తాడు. మళ్ళీ అతను వచ్చిన ఎవడొచ్చినా కూడా ప్రజలకు న్యాయం జరగాలి. ఆవిడ అంటుంది అతను ఉన్నప్పుడు కనీసం డబ్బులు పడతానని గ్యారంటీ ఉండేదండి, ఇప్పుడు గ్యారంటీ లేదు, డబ్బులు ఇచ్చేవాడికే జాబ్ లేదు అంటారు వాలంటీర్స్కి. సో పరిపాలించండి, బాగా పరిపాలించండి. ఇంకా మీకు ఇంకో 2-3 నెలల టైం ఉంది.
ఆ 2 కూడా మీరు సరిగ్గా చేయలేకపోతే ఆ మిగతా 4 సంవత్సరాలకు మట్టుకు మిమ్మల్ని క్షమించరు జనాలు. పరిపాలన బాగుంటేనే ఆంధ్రాలో బాగుంటుంది. లేకపోతే రాజకీయ భూకంపం మట్టుకు వచ్చి తీరుతుంది. All film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad filmmaking, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.